ఆపరేషన్ సింధూర్ మాక్ డ్రిల్ నిర్వహణపై జిల్లా ప్రజలకి అవగాహన కల్పించడం జరుగుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు పేర్కొన్నారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సమీపంలో రోడ్కమ్ రైల్వే వంతెన వద్ద ఆపరేషన్ సింధూర్ మాక్ డ్రిల్ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల భారత భూభాగంలో పెహల్గాం ప్రాంతంలో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో యుద్ధ పరిస్థితుల సమయంలో ప్రజలు ఎలా స్పందించాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ ప్రయత్నం చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పరిస్థితుల దృష్ట్యా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అప్రమత్తం చేయడం జరుగుతోందని, బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మీ భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. సైరన్ అలారం మోగించడం జరుగుతుందన్నారు. వాటిని అనుసరిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండడం, ప్రజలు వారిని రక్షించుకోవడం, ఇతరులను రక్షించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విపత్తు నివారణ సమయంలో స్పందించే విధంగా యుద్ధ హెచ్చరికల నేపథ్యంలో కూడా ఒక నిర్దిష్ట సమాచారాన్ని అనుసరించి ప్రజాస్పందన కలిగి ఉండాలన్నారు. ఇటువంటి సమయంలో గాయాల బారిన పడిన వారికి ప్రథమ చికిత్స అందజేయడం, తరలింపు ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణనాయక్, డిఎస్పీ భవ్యకిషోర్, ఆర్ఎంసీ అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్ కింగ్ తదితరులు యుద్ధ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను, స్వీయ రక్షణ కోసం ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రసంగాలు చేయడం జరిగింది. అలా కాకుండా మొత్తం రాజమండ్రి మొత్తం కరెంట్ పోతే మొత్తం కరెంట్ పోతే అనుకుంటాం. కానీ మన ఇంటి ఎదురుగా ఎక్కడో ఏదో అపార్ట్మెంట్ ఒకటి కరెంట్ పోయే వెంటనే జనరేటర్ దాకా కానీ యూనిట్ దాకా కానీ కరెంట్ ఎక్కుతుంది. అది కూడా ఆపేషన్ అనుకుంటాం. అప్పుడు అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో ఒక్కసారి సైరన్ మోగి ఇమ్మీడియట్గా కరెంట్ పోతే మీ ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ అన్నింటినీ కూడా ఆఫ్ చేయాలి. మీ దగ్గర ఉండే ఇన్వర్టర్ కూడా ఇమ్మీడియట్గా ఆఫ్ చేయాలి. అది రాజమండ్రి ఆర్యపురం సత్యనారాయణ స్వామి ఆలయంలో దివ్య కళ్యాణ మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఆర్యాపురంలో వేంచేసి ఉన్న రెండవ అన్నవరంగా ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి త్రయాహనిక దీక్ష దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, విశ్వక్సేన పూజ, పుణ్యావహచనం, 108 కలశాలతో జలాభిషేకము, శ్రీ స్వామివారికి పూర్ణాభిషేకం, అగ్ని ప్రతిష్ఠ, గరుడంగ హోమం, సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు జరిగాయి. తదుపరి ప్రసాద వితరణ కార్యక్రమాలు కార్యనిర్వహణాధికారిని ఆర్ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మల్లా వెంకటరాజు, కోట రామచంద్రరావు, శీలం సత్యనారాయణ, సేనాపతి నారాయణ దుర్గాప్రసాద్, వంజరపు శంకర్, పెండ్యాల ఉమామహేష్, నిక్కల్ల హరిప్రసాద్, కొప్పల రామేశ్వరి, ఉప్పులూరి సూర్యకుమారి తదితరులు పర్యవేక్షించారు. ఈ నెల 11వ తేదీన తలసేమియా బాధితుల సహాయార్థం రాజమండ్రి జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగుల కోసం ఈ నెల 11వ తేదీన రాజమండ్రి జైన్ సమితి ఆధ్వర్యంలో రౌతాతల కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సమితి ప్రెసిడెంట్ విక్రమ్ జైన్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం సమితి నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో విక్రమ్ జైన్ మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా జైన్ సమితి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తాన్ని సేకరిస్తోందని, సేకరించినటువంటి రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా అందజేస్తోందన్నారు. డాక్టర్ వినయ్ మెహతా మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తుల పిల్లలకు ఈ వ్యాధి వ్యాపించకుండా వైద్య రంగంలో అధునాతన చికిత్సా పద్ధతులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 11న జరిగే రక్తదాన శిబిరంలో యువత పాల్గొనాలని, తలసేమియా వ్యాధిగ్రస్తులకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో జైన్ సమితి అధ్యక్షులు అశ్విని జైన్, రాజు కటారియా, డాక్టర్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇలా కంటిన్యూస్ బ్లడ్ ఎక్కించడం వల్ల ఈ పిల్లల్లో ఇనుము శాతం పెరిగిపోతుంది. ఈ ఇనుము శాతాన్ని కంట్రోల్ చేయకపోతే హార్ట్లోకి వెళ్ళి లివర్లోకి వెళ్ళి ఫెయిల్ చేస్తుందన్నమాట. సో దీని గురించి కాస్ట్లీ మందులు వాడాలి. అయితే గత 10 సంవత్సరాల నుంచి జైన్ సేవా సమితి ఈ పిల్లలకి మందులు ఏర్పాటు చేయడం, అలాగే బ్లడ్ ఏర్పాటు చేయడం అని జరుగుతుంది. అయితే దురదృష్టం ఏంటంటే ఈ థాలసీమియా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళు కానీ మైనర్ కానీ అయితే పుట్టబోయే బిడ్డలకి యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ద్వారా టెస్ట్ చేసి ఆ గర్భస్థ శిశువుకే థాలసీమియా మేజర్ కానీ ఉన్నట్టయితే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆ ప్రెగ్నెన్సీని ఆపగలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ థాలసీమియా స్క్రీనింగ్ అన్నది మనకి ఇప్పుడు చాలా కంపల్సరీ. రేపు పొద్దున్న మీరు ఎప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి ఏంటి అదంతా వాళ్ళకి అవగాహన ఇస్తూ న్యూట్రిషన్ ఇస్తూ దీనితో పాటు మనకు వాళ్ళకి లాంగిటివిటీ కోసం అంటే నిరంతరంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది అవసరం కాబట్టి మనకి యూత్ని మోటివేట్ చేస్తూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వమని మేము కోరుకుంటూ. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ మీటింగ్ జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నియోజకవర్గాల వారీగా చేయాల్సిన కార్యక్రమాల గురించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి చర్చించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ ఏఐసీసీ తీర్మానాలను చర్చించి వాటిని అసెంబ్లీ, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి అనే కార్యాచరణ తయారు చేసుకుని ప్రజల వద్దకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, తూర్పుగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు తాడాల కొండరాజు, శ్రీనివాస్ వడియార్, తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ వడియార్, చెన్నం మురళీకృష్ణ, ఐఎన్టీఈసీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జేటీ రామారావు, రాజమహేంద్రవరం సిటీ ప్రెసిడెంట్ అబ్దుల్లా షరీఫ్, జనరల్ సెక్రటరీ పట్నాల్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇంతకంటే దారుణం ఏంటంటే రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న 7 లక్షల మంది జనాభా అలా లిటరల్లో వెళ్ళినటువంటి లిటరల్ ట్యాంక్స్లో ఉన్నది సెప్టిక్ ట్యాంకుల ద్వారా కాతేరు దగ్గర ఇసుక ర్యాంపుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎన్ని కలిసి వచ్చి ఇక్కడ మన వాటర్లో గోదావరి కొట్లింగల రేవులో, పుష్కరాల రేవులో, ఉమా మార్కండేశ్వర రేవులు మిక్స్ అయిపోతున్నాయి. వాటిలో స్నానం చేయమంటారు మీరు ఈ పుష్కరాలకి ఏంటి? అది మాట్లాడరు ఎవడను. ఎంతసేపు మేము బ్యూటిఫికేషన్ చేస్తే ఏ లాభం? ఆ బ్యూటీ అందాన్ని చూస్తూ ఈ మురికి నీరు, ఈ వ్యర్థాలతో కూడిన నీరు తాగమంటారు, దాంతో ఆస్మానం చేసుకుని చేయమంటారా ఏంటి అనేది. మరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ప్రజల్లో ఈ భారతదేశంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉందో ప్రజాస్వామ్యంపై దాడి, అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చడం, రకరకాలుగా హింసించడం, ఈ అన్నిటి మీద కూడా మన ప్రజలు తీసుకెళ్ళిన అవసరం ముఖ్యంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మీ అందరి మీద ఉందని చెప్పేసి కూడా. రక్షణ మంత్రి అణుబాంబుతో యావత్ ప్రపంచాన్నే టప్టప్లాడించేస్తామన్నాడు. అంత సామాన్యంగా టప్టప్లాడించి నీ దగ్గర ఏముందరా అని నిన్న చూపించినటువంటి దానికి మనం చాలా గర్వపడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆవభూమి, దేవీచౌక్, పుష్కర్ ఘాట్లో అవినీతికి రుజువులని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఆవభూమి, దేవీచౌక్, పుష్కర్ ఘాట్లో అతడి అవినీతి రుజువు కానుంది. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు వెల్లడించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జిరాంబాబు, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాద, అంబేద్కర్ నగర్ హెల్త్ సెంటర్ చైర్మన్ చెల్లుబైన్ సూర్యనారాయణమూర్తి మాట్లాడారు. మజ్జిరాంబాబు మాట్లాడుతూ ఆవభూమి అవినీతిపై సిఐడి విచారణ జరుగుతుందని, దేవీ చౌక్, పుష్కర్ ఘాట్ వద్ద రాళ్లు వేయడంపై విజిలెన్స్ విచారణ చేపట్టామన్నారు. వాటి విషయంలో అతని అవినీతి రుజువై ఎలాగూ జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. గౌతమి సూపర్ బజార్ లీజులో కూడా అవినీతి తేటతెల్లమైందని, ధర్నా చేసి ప్రజల దృష్టిలో పడాలని తపన పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆదిరెడ్డి వాసు గారు కానీ వారి తండ్రి గారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరప్పారావు గారు కానీ ఏవి తప్పు చేయకుండానే జైల్లో పెట్టించి హౌస్ అరెస్ట్ చేసిన దాఖలాలో మీ హ్యాండ్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఎన్ని చేయడం, ఏమి అవినీతి నిరూపించగలిగారు? అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశారు, ఏం చెప్పారు? ఇంకా ఆదిరెడ్డి వాసు గారు చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. ఇంకా ఆయన హైదరాబాద్లో ఉండవలసిందే. ఆయన బయటికే రారు, వచ్చిన హైదరాబాద్లో ఉండాలి. అతన్ని పోటీ చేసి అర్హత కూడా లేకుండా చేస్తాం, ఈ అవినీతులన్నీ బయట పెట్టాను. ఆయన జైల్లోంచి రావడం జరిగింది. ఏదో మీరే సిఐడి ఎంక్వైరీ చేసినట్టు, మీరే జడ్జి కింద మీరే తీర్పు చెప్పేసినట్టు చెప్పుకొచ్చారు.
ఆయన బయటికి రావడం జరిగింది, ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. 73,000 ఓట్ల పైన. బొడ్డిగిరాధ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ మాదిరి మీ భద్రత మా బాధ్యత పేరుతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ను ఏరివేస్తున్నారని బొడ్డిగిరాధ వివరించారు. గతంలో వర్షం కురిస్తే 2 గంటల పాటు నీరు నిలిచిపోయేదని, కానీ నిన్న అర్ధగంటలో వర్షం నీరు క్లియర్ అయిందని బొడ్డిగిరాధ పేర్కొన్నారు. ఇచ్చారండి 20% ఎన్హాన్స్మెంట్. అసలు లీజ్ అవ్వకుండా మీరు వేరే లీజ్ ఇవ్వడానికి ఎవరు ఇచ్చారు మీకు అధికారం? 33 సంవత్సరాలు ఎందుకు ఇచ్చారు మీరు లీజు? అది ఎవరు గవర్నమెంట్ హయాంలో జరిగింది? మీ హయాంలో జరగలేదా? అది మీకు సంబంధించిన వారిని అందరినీ పెట్టుకుని త్వరలో రిటైర్డ్ అయిపోతూ ఉన్నటువంటి డిఆర్ గారిని తీసుకొచ్చి ఆ లీజ్ అగ్రిమెంట్ మీరు ఇప్పించుకున్నారు 33 సంవత్సరాలకి. దీంట్లో మీకు ముడుపులు ముట్టలేదా? ముట్టుకుంటే ఎందుకు చేశారు? అదే చెప్తున్నాం మేము. మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ దీంట్లో ప్రెస్ మీట్లు ఎంపీ గారికి ముడుపులు ముట్టినాయి అని చెప్తా ఉన్నాం. అప్పుడు చెప్తా ఉన్నాం. అంబేద్కర్ నగర్ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోని సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఆవు భూముల విషయంలో రైతుల నుంచి ఎకరం 35 లక్షల చొప్పున కొనుగోలు చేసి ఆ రైతుల ఖాతాల్లో స్థానికంగా ఉన్న ధర ప్రకారం నగదు జమ చేసి మిగతా మొత్తాన్ని జేబులో వేసుకున్నారని వాస్తవమని పేర్కొన్నారు. గౌతమి సూపర్ బజార్ స్థలం లీజులో అవినీతికి పాల్పడి మళ్లీ ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఈతలపాటి రవి, బొర్రా చిన్ని, బంగారు నాగేశ్వరరావు, కర్రి సూర్యనాయుడు, షేక్ బషీర్, ఆడాల లక్ష్మీనారాయణ, ముద్రగడ జయరాం, ఎండి అస్లాం తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిని 5 సంవత్సరాల్లో మీకు ఎలా డెవలప్ అవుతుందో ఏంటో మీరు చూద్దరు, కానీ చూసి మాకు కొంత టైం ఇవ్వండి. మీరు తప్పులు చేస్తే ఏ నాయకుడైనా మమ్మల్ని ప్రశ్నించవచ్చు. దానివల్ల మేము డెవలప్ అవుతాం. మా పార్టీ కూడా డెవలప్ మీ తప్పు చేసామా, ఇలా చేసామా అది మంచిదే, తప్పు లేదు. కానీ ఏమీ లేని దానికి అక్కడ మతకళాలు రెచ్చగొట్టేసి జనాలు రెచ్చగొట్టేసి అది చేయటం అది తప్పు. అది అలా మాత్రం చేయ. రాజమండ్రి అన్నపూర్ణంపేట శ్రీ స్వామి వివేకానంద మెమోరియల్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ ప్రారంభమైంది. అన్నపూర్ణంపేటలో స్వామి వివేకానంద మెమోరియల్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ను పునఃప్రారంభించారు. నేటికి 73 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరలా అన్నపూర్ణంపేట దుర్గా చౌక్ గుడి వద్ద ఈరోజు రీడింగ్ రూమ్ ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో యువకులను కబడ్డీ క్రీడల్లోనూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిలయంగా ఈ సంస్థ కార్యక్రమాలను కొనసాగిస్తుందని స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శి మండల సూర్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఎస్సీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరాం సుబ్రహ్మణ్యం, జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ప్రసాద్ లహర్నాథ్, జాంశెట్టి గాంధీ, మాజీ కార్పొరేటర్ బొట్ల సూర్యారావు, శివాజీ, ఏవిడి ప్రసాద్, ఎం చంద్రశేఖర్, పి శ్రీనివాస్, మల్లికార్జున్, ఎల్వి శ్రీనివాస్, బురుడి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి, భారతదేశ స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ నూతన ప్రాంగణం ప్రారంభం సందర్భంగా నన్ను కూడా పిలిచి మా స్నేహితులు హర్నాథ్ గారు చెప్పారు ఈ కార్యక్రమం ఉందని. సో నేను కూడా సరదాగా ఇక్కడికి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. ఇంతమంది పెద్దలు చూసిన తర్వాత సూర్యనారాయణ గారు కానీ, సూర్యారావు కానీ, గాంధీ గారు కానీ అనేక మంది ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. వీరందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి మరింత మందిని క్రీడాకారులుగా తయారు చేసి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో వారికి ఉన్నతమైన రేపు 72కి ప్లాట్ఫామ్ అవుతుంది. ప్లాట్ఫామ్ చేస్తాం. ఆ ప్లాట్ఫామ్ చేసేటప్పుడు వీళ్ళందరూ అక్కడి నుంచి ఇప్పుడు దాకా చిన్న కుర్రోళ్ళు అందరూ కూడా మేజర్లు అయ్యారు. ఈ మేజర్లు వీళ్ళంతా కలిసి ఒక ప్లాట్ఫామ్ చేసి ఒక రికార్డు సృష్టించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇక్కడ ఈ నిర్మాణం చేశారు. ప్రతిరోజు ఇక్కడ ఉన్న యువత వచ్చే ఈ రీడింగ్ రూమ్లో కూర్చొని మంచి మంచి పుస్తకాలు ఇక్కడ పెడతారు. ఆ పుస్తకాలు కూడా చదువుకొని మంచి బుద్ధులు నేర్చుకొని ఈ స్పోర్ట్స్ మీద ఉన్న అభిమానులు కూడా వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇస్తారు. టోర్నమెంట్ కూడా పెట్టాలనే ఆలోచనతో ఉన్నది వివేకానంద మెమోరియల్ స్పోర్ట్స్ క్లబ్. అది కూడా ఇది పైకి ఎదగడానికి మూల కారణం ఏంటంటే ఈ స్వామి వివేకానంద మెమోరియల్ స్పోర్ట్స్ క్లబ్. ఇందులో కేవలం స్పోర్ట్స్ ఒకటే కాకుండా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ డిసిప్లిన్ నేర్పారు. వీళ్ళు ఎవరితో ఎలా మెలగాలి ఏంటి అన్నది అది మాకు జీవితంలో మాకు ఎంతో బాగా ఉపయోగపడిందని మేము ఎప్పుడూ అనుకుంటాం. ఈ సుదీర్ఘ ప్రస్థానాన్ని ఇప్పుడు మన యువతరం, మన కుర్రోళ్ళందరూ కూడా, మన తమ్ముళ్ళందరూ కూడా దీన్ని భుజాల మీద ఎత్తుకొని దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి
ఇది ఖండాంతర వ్యాప్తిని తీసుకురావాలి ఈ మెమోరియల్ యొక్క దీన్ని ఈ పేరు ప్రఖ్యాతులు అనేసి ఆశిస్తూ రాజమండ్రి గోదావరి గట్టు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో వాసవి జయంతి సందర్భంగా దేవి ఖడ్గమాల వాసవి సహస్రనామ స్తోత్ర పారాయణ జరిగాయి. వాసవి వైశ్యదీపిక అధ్యక్షులు బొలిశెట్టి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి అమ్మవారు రజత కవచం, రజత మకర తోరణం, రజత కమలాలతో సర్వాలంకార భూషితగై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి సెక్రటరీ రాజామణ్యం సంతోష్ ఫణికుమార్, ట్రెజరర్ చొప్పర్ల బ్రహ్మాజీ, జాయింట్ సెక్రటరీ బోల్సెట్టి చిట్టిబాబు, ఉపాధ్యక్షులు బోల్సెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సింధూర్ ఆపరేషన్ విజయవంతంపై కంబాల వాకర్స్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. రాజమండ్రి కంబాల వాకర్స్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన సింధూర్ ఆపరేషన్ విజయవంతమైనందుకు అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బండారు మధుసూదన్ రావు, రెడ్డిబాబు, రమణరాజు, ప్రకాశ్రావు, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు సమన్వయంతో చేపట్టాలని కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు వివిధ శాఖల అధికారులను కోరారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఈ పరీక్షలకు మొత్తం 21,541 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. వీరిలో 15,933 మంది మొదటి సంవత్సరం పరీక్షలకు, 5,608 మంది రెండవ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. వీరి కోసం జిల్లాలో మొత్తం 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతున్నాయన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేలా పర్యవేక్షించేందుకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన హైపవర్ కమిటీ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. వేసవి అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా విద్యార్థులకు ఎవరికైనా అస్వస్థత కలిగితే తక్షణ వైద్య సహాయం అందించేందుకు ఏఎన్ఎం ఆధ్వర్యంలో అన్ని పరీక్షా కేంద్రాల్లో మెడికల్ పోస్టులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖను కోరారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద పరిశుభ్రత, త్రాగునీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లు డిపిఓకు సూచించారు. పరీక్షల సమయంలో అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అన్ని పరీక్షా కేంద్రాలకు కల్పించాలని విద్యుత్ అధికారులను కోరారు. అన్ని శాఖల సమన్వయంతో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని డిఆర్ఓ వెంకట్రావు కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఐ శారద, జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్, జిల్లా పరీక్షా కమిటీ సభ్యులు, వివిధ సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. శేష సమాప్తం. నమస్కారం.